సో మీరు మిరపలు తెంపుతున్నారు కదమ్మా, ఈ రకం మీకు ఏ విధంగా అనిపిస్తున్నది తెంపడానికి? చాలా బాగుంది, తెంపడానికి బాగా సులువుగా ఉంది. చెట్టు కాయ బాగుంది, బాగా తెంపడానికి వస్తుంది. వేరే చేను జరగదు అసలు, ఇది భలే జరుగుతుంది అసలు. తొందరగా తెంపడానికి అవుతుంది. ఓకే, కాయ సైజ్ ఏ రకంగా అనిపిస్తుంది అమ్మా? సైజు పొడుగు బాగుంది. కలర్ కాడలు కూడా పెద్దగా ఉన్నాయి, చేతికి తొందరగా వస్తున్నాయి. ఓకే, కాడ కూడా బాగుంది, తొందరగా చేతికి వస్తుంది. ఓకే అమ్మా, ఓకే. సో కలర్ ఎట్లా అనిపించింది? కాయ కలర్ బాగుంది, ఎర్రగా బాగుంది కలర్ బాగుంది. సో కాపు ఎట్లా అనిపించింది? కాపు చాలా బాగుంది, చెట్లు బాగున్నాయి. అసలు ఇంత చిక్కడ కాపు మేము ఎక్కడ చూడలేదు అసలు, ఇంతవరకు అయింది. బాగున్నాయి చెట్లు. సో తెగుళ్ళ విషయం చూసుకుంటే మీరు వేరే తోటలలో గజ్జి ముడత, ఈ తోటలో మాత్రం తెగులు లేదు, ఏమేది కనపడలేదు ఇంతవరకు మాకు. వైరస్ కూడా మేము 3 రోజుల నుంచి తెంపుతున్నాం కదా, వైరస్ ఎక్కడ కనపడలేదు. బాగుంది కదా. ఓకే ఓకే, ఇది సింజెంటా కంపెనీ 2042 రకం అమ్మా. సో మీరు గమనించారు కదా, మీరు వేరే తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడ రైతులకు కూడా మీరు తేడా అనేది చెప్పండి, వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లుగా. సో వాళ్ళు కూడా మంచి రకాలు వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారు అన్నమాట. ఓకే, సో ఇట్లాంటి తోటలకు మీరు తెంపడానికి మీకు సులువు అవుతుంది కాబట్టి మీరు కూడా మళ్ళీ మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఇదైతే చాలా సులువుగా ఉంది, ఇంతవరకు ఇట్లాంటి తోటలు ఎక్కడ చూడలేదు అసలు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. టోటల్ ఎన్ని మందిలో వచ్చారు మీరు ఇక్కడ? 20 మంది దగ్గర వచ్చుంటాం. ఇదే వేరే తోటం అంటే ఎన్ని టైం పడుతుంది? చాలా టైం పట్టుకుంటది. మేము అన్నం తినేపాటికే 2 సార్లు పోస్తుంటిమి నిన్న కాయలు, ఇప్పుడు 4 సార్లు పోస్తున్నాం అనమాట. 2 ఎత్తులు ఎక్కువ అనమాట. తొందరగా వచ్చేస్తున్నాయి కాయలు చేతికి. చిక్కటి కాపు ఉండడం వల్ల ఒకేసారి 3-4 కాయలు పొడుగుగా ఉన్నాయి కదా, ఇంక వేరే చేనులు అయితే చిన్నగా ఉంటాయి, చేతికి తొందరగా దొరకవు అనమాట. ఈ పొడుగు ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, బాగా అందుబాటులో బాగా వస్తున్నాయి అనమాట. మీరు మీ అందరికి చెప్పండి, ఇది సింజెంటా కంపెనీ కొత్త రకం 2042. సో చెప్పండి అందరికి. చెప్తాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.